ఈరోజు మనం భారతదేశపు ఈశాన్యంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్దాం. ఎటు చూసినా పచ్చదనం, హోరెత్తే జలపాతాలు, మనల్ని తాకుతూ వెళ్లే మేఘాలు, అదే మేఘాలయ. పదండి, ఈ మేఘాలయ ఇంట్లోకి అడుగుపెట్టి అక్కడి గొప్ప సంస్కృతి లోతుల్ని మనస్సుతో స్పృశిద్దాం. ఈ యాత్ర మొదలవుతోంది. మేఘాలయ అంటే పేర్లోనే ఉంది కదా, మేఘాల నివాసం అని. ఇది ఏదో కవులు పెట్టిన పేరు కాదు, అక్షరాల నిజం. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఇక్కడే కురుస్తుంది. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ పచ్చని అడవులతో, తేమతో, నిజంగా మేఘాలు భూమ్మీద కట్టుకున్న ఇల్లులాగే ఉంటుంది. మరి ఇంత అందమైన ప్రకృతి ఒడిలో ఎవరు నివసిస్తున్నారు? వాళ్ల కథేంటి? ఇక్కడే కొన్ని వేల సంవత్సరాలుగా తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న ప్రాచీన గిరిజన తెగలున్నాయి. ఆ భూమిని అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ప్రజల్ని అర్థం చేసుకోవాలి. మేఘాలయ సంస్కృతికి 3 మూల స్తంభాలున్నాయి. వాళ్లే ఖాసీ, గారో మరియు జైంటియా తెగలు. ప్రాచీన కాలం నుంచి ఇక్కడే జీవిస్తూ తమ ప్రత్యేకమైన ఆచార వ్యవహారాల్ని, జీవనశైలిని ఈ రోజుకి కూడా సజీవంగా నిలుపుకున్నారు. వీళ్ల చరిత్రను క్లుప్తంగా చూస్తే, ప్రాచీన కాలం నుండి ఈ గిరిజనులే ఈ భూమికి హక్కుదారులు. బ్రిటిష్ వాళ్ల కాలంలో ఈ ప్రాంతాన్ని అస్సాంలో ఒక భాగంగా పరిపాలించారు. చివరికి 1972లో మేఘాలయ భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నిలబెట్టుకుంది. ఇక్కడి ప్రజలకి వాళ్లు బతికే ప్రకృతికి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకం. ఎంతలా అంటే వాళ్ల ప్రతి పండగలో, ప్రతి వేడుకలో ఆ బంధం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ల పండగలన్నీ ప్రకృతితో పెనవేసుకుపోయి ఉంటాయి. దీనికి కారణమేంటంటే, మేఘాలయ ప్రజలు ప్రకృతిని దైవంగా చూస్తారు. వాళ్ల జీవన విధానం మొత్తం ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే వాళ్ల ప్రతి పండుగ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే ఒక పెద్ద వేడుక అన్నమాట. ఉదాహరణకి గారో తెగ జరుపుకునే వాంగ్లా పండుగ ఒకటి, అలాగే ఖాసీ తెగ వాళ్ళు జరుపుకునే షేడ్ సుక్ మైన్సియం మరొకటి. ఈ పండుగలప్పుడు వాళ్ల సంప్రదాయ నృత్యాలు, ప్రత్యేక వంటకాలతో ఆ దైవ స్వరూపమైన ప్రకృతికి తమ ప్రేమను చూపిస్తారు. సరే, పండుగల ఉత్సాహం నుండి ఇప్పుడు ఆ సంస్కృతికి ఆత్మలాంటి మరో ముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. అదే ఆహారం. ఎందుకంటే ఏ సంస్కృతినైనా దగ్గర నుండి చూడాలంటే వాళ్ల వంటగదిలోకి వెళ్ళాలి కదా. మేఘాలయ వంటలు కూడా వాళ్లలాగే చాలా సహజంగా, సింపుల్గా ఉంటాయి. వాళ్ల వంటగదిలో ఏముంటాయో తెలుసా? ఫ్రిడ్జ్లో దాచినవి కాదు, చుట్టూ ఉన్న కొండల్లో, అడవుల్లో దొరికేవి. అంటే బియ్యం, మాంసం, ముఖ్యంగా పోర్క్, చికెన్, చేపలు, రకరకాల ఆకుకూరలు, ఇంకా వెదురు చిగుళ్ళు. ఆశ్చర్యమేంటంటే మసాలాలో దాదాపు వాడరు, కానీ ఆ సహజమైన రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక మేఘాలయ గురించి మాట్లాడితే ఈ వంటకం పేరు చెప్పకుండా ఉండలేం. దాని పేరే జాదో. ఇది ఆ రాష్ట్రంలోనే అత్యంత ఫేమస్ డిష్. ఇది ఒక రకమైన రైస్ డిష్. అక్కడి ప్రజలకు ఇది కంఫర్ట్ ఫుడ్ లాంటిది. దీని అందమంతా దాని సింప్లిసిటీలోనే ఉంది. కేవలం బియ్యం, పోర్క్ లేదా చికెన్, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, అంతే. ఈ కొన్ని పదార్థాలతోనే అంత రుచి ఎలా వస్తుందో అనిపిస్తుంది. తయారు చేయడం కూడా చాలా తేలిక. కొద్దిగా నూనెలో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేయించి మాంసం వేసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత బియ్యం, నీళ్లు పోసి నెమ్మదిగా ఉడికిస్తే చాలు. రుచికరమైన జాదో రెడీ. జాదో తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మరో స్పెషల్ వంటకం దో నయ్యోంగ్. ఇది పోర్క్తో చేసే ఒక డిష్. దీని రుచి చాలా డిఫరెంట్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కసారి తింటే మర్చిపోలేరు. ఈ వంటకంలో హీరో ఎవరంటే నల్ల నువ్వులు. పోర్క్ మాంసంతో పాటు నల్ల నువ్వుల పేస్ట్, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి. ఈ నల్ల నువ్వులే దీనికి ఆ అద్భుతమైన రుచిని, ముదులు రంగుని ఇస్తాయి. నల్ల నువ్వుల పేస్ట్ తయారు చేసి దాంతో పోర్క్ మాంసాన్ని నెమ్మదిగా ఉడికిస్తారు. ఆ ప్రాసెస్లో నువ్వుల ఫ్లేవర్ మాంసంలోకి బాగా ఇంకి ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. సరే, ఇప్పుడు కొంచెం సాహసం చేద్దామా? ఎందుకంటే ఈ వంటకం పేరు తుంగ్రింబాయ్. ఇది ఫర్మెంటెడ్ అంటే పులియబెట్టిన సోయాబీన్స్తో చేస్తారు. దీని వాసన, రుచి చాలా ఘాటుగా ఉంటాయి. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ పులియబెట్టిన సోయాబీన్స్. వాటితో పాటు అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ఉల్లిపాయలు కలుపుతారు.
ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్లే దీనికి ఆ మర్చిపోలేని ఘాటైన రుచి వస్తోంది. ఈ ఫర్మెంటెడ్ సోయాబీన్స్ని మసాలాలతో కలిపి బాగా వేయిస్తారు. అలా వేగుతున్నప్పుడే ఆ ప్రత్యేకమైన రిచ్ ఫ్లేవర్ బయటకొస్తుంది. ఇది నిజంగా ఒక అడ్వెంచరస్ డిష్ అని చెప్పాలి. ఇప్పటిదాకా మనం చూసిన వంటకాలన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి కదా. అసలు ఆ సింప్లిసిటీ వెనక ఒక బలమైన ఫిలాసఫీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మేఘాలయ వంట విధానంలో 3 ముఖ్యమైన నియమాలు ఉంటాయి. ఈ 3 వాళ్ళ ఆహారాన్ని అంత స్పెషల్గా, అంత ఆరోగ్యంగా నిలుపుతున్నాయి. అవేంటంటే 1 సహజమైన పదార్థాలు వాడటం, 2 వీలైనంత తక్కువ మసాలాలు ఉపయోగించడం, 3 ఆరోగ్యకరమైన వంట పద్ధతులు పాటించడం. ఈ 3 సూత్రాల వల్లే మేఘాలయ వంటలు రుచిగా ఉండటమే కాదు, చాలా హెల్తీ కూడా. ఫైనల్గా మనం చూసిన ప్రకృతి, అక్కడి ప్రజల వారసత్వం, వాళ్ళ ఆహారం, ఈ 3ంటిని కలిపితేనే మనకు మేఘాలయ సంస్కృతి యొక్క అసలైన సారం అర్థమవుతుంది. ఇది ఎలాంటి సంస్కృతి అంటే సంప్రదాయాన్ని పళ్లెంలో రుచి చూసే సంస్కృతి. ఇక్కడ ప్రకృతియే ప్రధాన పదార్థం. అవును, జాదోహైనా దోహ్నయోంగైనా ప్రతి వంటకం ఆ నేల కథను, ఆ ప్రజల సంస్కృతిని మనకు రుచి చూపిస్తుంది. మరి ఆలోచించండి, ప్రకృతి, సంప్రదాయం, రుచి ఈ 3 కలిస్తేనే కదా ఒక సంస్కృతికి నిజమైన సంపద, అసలైన అందం వచ్చేది.